కృష్ణా జిల్లా సమాచార లేఖ. ఈనాటి కృష్ణా జిల్లా సమాచార లేఖలో ఖరీఫ్ ధాన్యం కొనుగోలు మరియు సేకరణ, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన పనుల పురోగతి, జిల్లాలో మంత్రుల పర్యటన తదితర అంశాలతో కూడిన సమాచార లేఖను ఇప్పుడు విందాం. వ్యాఖ్యానం: సామా సునీల్, కృష్ణా జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. తుఫాను ప్రభావంతో రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త చర్యలను ఎప్పటికప్పుడు తెలియజేస్తూ రైతులను అప్రమత్తం చేసింది. రైతుల నుండి ధాన్యం రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తున్నామని, జిల్లాలో 75 లక్షల ధాన్యం సేకరణ సంచులను అందుబాటులో ఉంచామని జిల్లా కలెక్టర్ డి.కె. బాలాజీ తెలిపారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకొని మై భారత్ శాఖ ఆధ్వర్యంలో ఏక్తా ర్యాలీ 4K రన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా యూత్ ఆఫీసర్ సుంకర రాము, పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణప్రసాద్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. దేశ చరిత్రలో సర్దార్ వల్లభాయ్ పటేల్ పేరు సువర్ణ అక్షరాలతో లిఖించవచ్చునని, స్వాతంత్ర సమరయోధుడిగానే కాకుండా స్వాతంత్రానంతరం దేశ ఐక్యతను సాధించిన మహోన్నత వ్యక్తిగా భారతదేశ చరిత్రలో ప్రత్యేక స్థానం ఉందని జిల్లా యూత్ ఆఫీసర్ రాము తెలిపారు. జిల్లాలో ఆక్వా రిజిస్ట్రేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా సంయుక్త కలెక్టర్ ఎం. నవీన్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. నందివాడ గ్రామంలో ఆక్వా చెరువులను క్షేత్రస్థాయిలో పరిశీలించి ఆన్లైన్ నమోదు చేసేటప్పుడు ఏమైనా సాంకేతిక సమస్యలు ఏర్పడితే తన దృష్టికి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి విద్యుత్ రాయితీలు, ప్రయోజనాలు పొందాలంటే రిజిస్ట్రేషన్ తప్పనిసరి అని ఆక్వా రైతులకు తెలిపారు. కలెక్టరేట్ కార్యాలయంలో గిరిజన హక్కుల కోసం పోరాడిన స్వాతంత్ర సమరయోధుడు, ఆదివాసీ వీరుడు బిర్సా ముండా 150వ జయంతి కార్యక్రమాన్ని గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ బాలాజీ, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు జిల్లా అధికారులతో కలిసి బిర్సా ముండా చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటును నడిపి జంగిల్ జమీన్ అనే నినాదంతో ఆదివాసీలను ఐక్యం చేసి వారి హక్కుల కోసం పోరాడిన మహనీయులు అని ఆర్టీసీ చైర్మన్ నారాయణరావు తెలిపారు. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్కు రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాగూర్, హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ భట్టు దేవానంద్, జస్టిస్ రమేష్, ఏపీ అడ్వకేట్ జనరల్ డి. శ్రీనివాస్, కృష్ణా జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. గోపి పుష్పగుచ్చాలు అందించి ఘన స్వాగతం పలికారు. ఎయిర్పోర్ట్ ఆవరణలో అధికారులతో కలిసి మాకే నామ్ పర్ ఏక్ పేడ్ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. అనంతరం మంగళగిరి నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొనడానికి రోడ్డు మార్గాన బయలుదేరి వెళ్లారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ బాలాజీ జిల్లా అధికారులతో కలిసి ప్రభుత్వ కార్యాలయాల ప్రాంగణాలను శుభ్రం చేశారు. 2026వ సంవత్సరంలో కృష్ణా జిల్లాను స్వచ్ఛ భారత్ జాబితాలో మొదటి 5 స్థానాల్లో చేర్చే విధంగా జిల్లా ప్రజలు, అధికారులు కృషి చేయాలని తెలిపారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం ద్వారా ఆరోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టించడానికి, వ్యాధులు వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి అవకాశం ఉంటుందని జిల్లా కలెక్టర్ బాలాజీ తెలిపారు. నెలలో ప్రతి శనివారం ఉద్యోగులు వాహనాలు వాడకుండా కాలినడకన లేదా సైకిల్పై విధులకు హాజరు అవ్వాలని, తద్వారా వాయు, శబ్ద కాలుష్యాన్ని తగ్గించిన వారవుతామని తెలిపారు. మచిలీపట్నం నియోజకవర్గాన్ని సుందర నియోజకవర్గంగా తయారు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులను కేటాయించిందని, 150 సంవత్సరాల చరిత్ర కలిగిన మచిలీపట్నంలో 95% అనేక ప్రాంతాలలో సిమెంట్ రోడ్లను నిర్మించి మంచినీటికి 20 MD వాటర్ ప్లాంట్ నిర్మాణం చేపట్టామని, 8 రిజర్వాయర్లను నిర్మించి అందుబాటులోనికి తీసుకురావడం ద్వారా త్రాగునీరు సమస్య లేకుండా చేశామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. మిగిలిన అభివృద్ధి పనులు పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వానికి 73 కోట్ల రూపాయల ప్రతిపాదనలను పంపించామని, నిధుల విడుదలకు కేంద్ర మంత్రులు సూత్రప్రాయ అంగీకారాన్ని తెలియజేశారని మంత్రి రవీంద్ర తెలిపారు. ఘంటసాల గ్రామంలో కృషి విజ్ఞాన కేంద్రాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు పరిశీలించి రైతన్న మీ కోసం వారోత్సవాలను ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ అనుబంధ రంగాలకు అధిక ప్రాధాన్యతను ఇచ్చి రైతులను అన్ని రకాలుగా ఆదుకుంటుందని, ప్రతి రైతు శాస్త్రవేత్త కావాలని, వ్యవసాయం లాభసాటి కావాలనే ఉద్దేశంతో సంక్షేమ పథకాలను అమలు చేస్తూ రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్ ద్వారా రైతుల ఉత్పత్తులను మంచి ధరను కల్పిస్తోందని తెలిపారు. రాష్ట్రంలో పంటలకు అనుకూలమైన ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలను ఏర్పాటు చేసి దేశ విదేశాలలో అమ్మకం చేసే విధంగా చర్యలు చేపడుతున్నామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఇప్పటి వరకు కృష్ణా జిల్లా సమాచార లేఖ విన్నారు. మరిన్ని వార్తా విశేషాలతో వచ్చే నెలలో తిరిగి కలుసుకుందాం. నమస్కారం.